కాదు. సో ఇప్పుడు అందరి స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ సుష్మితా కొనిదల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఈ ఎనర్జీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్, ఈ ఎఫెక్షను ఆయనకి రామ్ చరణ్ గారికి చూస్తుంటే నేను మా చెల్లెళ్ళందరూ ఇది ఇంత ఇవ్వగలమా, మా ప్రేమ ఆయన మేము చూపించేది చాలా చిన్నదైపోదేమో అని అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా గర్వంగా ఉంది. ఇట్ ఈస్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ దట్ ఈస్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ హిమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత గ్రాండ్ ఈవెంట్ని ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసి నన్ను ఇంత ప్రేమతో ఇన్వైట్ చేసిన మా కోర్ ఆర్గనైజింగ్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్వామినాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ మీ బ్లెస్సింగ్స్, మీ లవ్వే ఆయన ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. మొన్న జరిగిన చిన్నవి అయినా సరే ఇంకేమైనా సరే ఆయన లైఫ్ లాంగ్ బ్లెస్సింగ్గా, ఒక అండగా, ఒక రక్షగా ఉండేది మీ ప్రేమ అండ్ అభిమానమే. సో ఫర్ అ లాంగ్ టైమ్ టు కమ్ ఇలాగే మీ బాండ్ ఆయనతోటి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ wishing my dearest brother and your Ram Charan a huge happy birthday. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. ఈ 2026ని బ్యాంక్తో స్టార్ట్ చేసినందుకు మన శంకర వరప్రసాద్తో అద్భుతంగా మొదలైంది ఈ టు స్పీక్. హాయ్ హాయ్ ఇక్కడికి విచ్చేసిన మెగాస్టార్ అభిమానులకి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సార్ అభిమానులకి అండ్ పవర్ స్టార్ అభిమానులకి, టోటల్గా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ చాలా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎక్కువ ఏం మాట్లాడను, చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. రెండు మాటలు. రామ్ చరణ్ సార్ అంటారు, బట్ నేను చరణ్ అన్న అంటాను. చరణ్ అన్న మన ఇండస్ట్రీకి దొరకటం ఒక అదృష్టం. ఇండస్ట్రీకే కాదు, ఆయన దగ్గర ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన దొరకటం వాళ్ళకి అదృష్టం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లాస్ట్ టైం నేను ఇదే స్టేజ్ మీద ఉన్నప్పుడు మన డాన్సర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తా అని చెప్పారు చరణ్ సార్. సో అలాంటిది ఈరోజు సేమ్ ఇదే ప్లేస్కి వచ్చాను నేను. సో మా యూనియన్లో ఇట్లా అడగగానే నాకు ఇట్లా డాన్సర్స్కి చాలా కష్టపడతారు అంటే అస్సలు వాళ్ళ కష్టం గురించి చెప్పొద్దు, నాకు తెలుసు. ఏం కావాలంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని అని చెప్పాను. అప్పుడు మాట ఇచ్చారు, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి. సో అలాగే మా డాన్సర్స్ యూనియన్కి ఇమ్మీడియట్లీగా 40 lakhs హెల్త్ ఇన్సూరెన్స్. నాకు హ్యాపీ ఏంటంటే మా యూనియన్లో రామ్ చరణ్ తేజ్ అని చెప్పి మా యూనియన్లో అమౌంట్ $40 lakhs. సో ఈ పేమెంట్ మా డాన్సర్స్, ఇది 40 lakhs కదండి, 600 అంటే 500 to 600 మంది కుటుంబాల ఆరోగ్యం ఇది. అంటే ఒక ఇంట్లో నలుగురు వేసుకున్నా కూడా దాదాపు లేదన్నా ఒక 2000 మంది, 1500 మంది, అంటే అంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు చరణ్ సార్. జస్ట్ ఒక మాట. సో మా యూనియన్కి రాగానే మా మిస్సెస్ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తను ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ.
సో తను చూసిన వెంటనే తన కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే ఒక మాట చెప్పంగానే ఇమీడియట్లీగా నేను చేస్తానని చెప్పి ముందు వచ్చి, ఇప్పుడు 40 lakhs ఎవరండి ఇమీడియట్లీగా ఇవ్వటం? ఎవరిస్తారు ఇప్పుడు? అంత ఈజీ కాదు. 40 లక్షలు, 40,000 జేబులోంచి 40 రూపాయలు తీసి ఇవ్వమంటేనే కష్టం, అలాంటిది 40 లక్షలు ఇమీడియట్లీగా తీసి ఇచ్చారు. ఇదే కాకుండా ఇంకేదైనా తక్కువ పడితే చెప్పండి, నేను ఇస్తాను. నేను ఎప్పుడు డాన్సర్స్కి తోడుంటాను, వాళ్ళకి అండగా ఉంటాను. ఎందుకంటే నా వెనకాల వాళ్ళు చాలా కష్టపడతారు. నేను ఒక్కసారి డాన్స్ చేస్తే ఆయనకు 100 సార్లు డాన్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్క హీరోకి వాళ్ళు చేస్తారని చెప్పి 40 లక్షలు. ఇది ఒక్కటి నేను మనస్ఫూర్తిగా చెప్పడం అని చెప్పి నా తరపు నుంచి మా వైఫ్ ప్రెసిడెంట్గా చెప్పమన్నారు. మా యూనియన్ మొత్తం కూడా చరణన్న, మా యూనియన్ మొత్తం కూడా మీకు రుణపడి ఉంటుంది. డాన్సర్స్ యూనియను వాళ్ళందరితో కూడా మీ చేతుల మీదకి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ తీసుకోవాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తొందరలో మీ దగ్గరికి మీరు టైం ఇస్తే ఖచ్చితంగా వచ్చి మీ దగ్గర తీసుకుంటారన్న. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తాను, మాకు ఇండస్ట్రీకి రామ్ చరణ్ లాంటి హీరోని అండ్ రామ్ చరణ్ లాంటి మంచి మనిషిని, చాలా మంచి మనిషిని ఇచ్చిన చిరంజీవి సార్కి అండ్ మేడంకి చాలా 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 థ్యాంక్స్. చిరంజీవి సార్ ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు సార్, మా డాన్సర్స్ కానీ వీళ్ళు కానీ. ఎందుకంటే మీ ద్వారా చూసుకొని, అంటే ఒక డాన్స్ అంటేనే చిరంజీవి సార్. సో ఆయన్ని చూసుకొనే మేము వచ్చామన్నమాట. సో ప్రతి ఒక్క డాన్సర్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన వాళ్ళే ఇక్కడ. సో అలాంటిది ఈరోజు చరణ్ మాకు ఇండస్ట్రీకి ఇచ్చి ఓన్లీ డాన్సే అవకాశాలే కాకుండా, నాకు ఎవడో అవకాశాలు ఇవ్వలేదు. నేను తిరిగి రచ్చ అనే సినిమా, ఇది మగధీర్ అనే సినిమా దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన నన్ను గుర్తించి పిలిపించారు రాజమౌళి సార్. సో అలాగే అక్కడ మన ఆరెంజ్ సినిమా యాక్చువల్లీ ఆ సాంగ్లు చేయాలి, అప్పటికి సాంగ్లు అయిపోయినారా, నేను ఏం చేయలేను అన్నారు. అప్పుడు రచ్చ ఇమీడియట్లీ పిలిచి నాకు సాంగ్ ఇచ్చి డిల్లక్ సాంగ్ చేసిన తర్వాత నేను వెనకాల తిరిగి చూడలా. ఈ రోజు వరకు నేను ఇది మంచి పొజిషన్లో ఉన్నా. ఓన్లీ ఫర్ టాలెంట్ ఉంటే రామ్ చరణ్ సార్ ముందుంటారు, ఆపదనంటే రామ్ చరణ్ సార్ ముందుంటారు, ఏ హెల్ప్ కావాలన్నా రామ్ చరణ్ సార్ ముందుంటారు. ఓకే, దానికి నేనే నిలువెత్తా ఇక్కడ అన్ని విధాలుగా. నా కుటుంబాన్ని ఆయన చూసుకున్నారు, మా డాన్సర్స్ని చూసుకున్నారు. నేను ఓన్లీ డాన్సర్స్ విషయమే చెప్పట్లేదు, నా కళ్ళారా ఆయన ఎన్ని ఫైల్ సైన్ చేస్తారు, ఎంతమందికి హెల్ప్ చేస్తారు, ఎంతమందికి ఆయన ఉపాధి కలిగిస్తారు, అన్నీ నాకు తెలుసు. సో ఎప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీ అందరి దీవెనలు ఆయనకి ఉండి ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు వచ్చే పెద్ద సినిమా ఆయన లైఫ్లోనే, ఆ సినిమాతో, ఈ పెద్ద సినిమాతో ఆయన లైఫ్లోనే ఇంకా తిరిగి చూడక ఎక్కడో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ లవ్ యూ రామ్ చరణ్ అన్న, అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ లవ్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మా అన్న కళ్యాణ్ అన్నకి హాయ్ అన్న, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ. విల్ లవ్ ద హుక్ స్టెప్ ఆఫ్ చిక్రీ చిక్రీ. ఎస్ అండి, ఇప్పుడు మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. మిటి కుర్రోళ్ళు అని అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి ప్రొడ్యూసర్, రాకాసాతో మన అందరినీ పలకరించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ నిహారిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికన్నా. ఫస్ట్ నేనే చెప్తా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చరణ్. యాక్టర్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు. నాకు తెలిసింది ఒకటే, చరణ్ ఏ సినిమా చేసినా కష్టపడి మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కాలర్ ఎత్తుకునేలాగా ఉండాలి. అది ఒక్క రీజన్కే కష్టపడి చేస్తాడు, ఐ నో దట్. బట్ ఇప్పుడు ఒక ఆడపిల్లలాగా మాట్లాడతాను. చరణ్ తన వైఫ్ని అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి, అట్మోస్ట్ లవ్ తోటి చూస్తాడు. తన అక్కల్ని చెల్లెల్లాగా చూసుకుంటాడు, చెల్లెల్ని కూతురులాగా చూసుకుంటాడు, కూతుర్ని అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మని దేవతలాగా చూసుకుంటాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లాగా ఇక్కడ నాకు 90% అబ్బాయిలు కనిపిస్తున్నారు. కాబట్టి చరణ్ నుంచి మీరు ఏదైనా తీసుకోవాలి అంటే ఆడపిల్లని అమ్మవారిలాగా ట్రీట్ చేయండి. అండ్
ఒక ఆడపిల్ల పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు అంటే ధైర్యంగా ఉండాలి ఒక ఆడపిల్ల. ఉంటారు కదా? చరణ్ అన్న బర్త్డే రోజు ఇది ప్రామిసా కాదా? ఐ రియలీ హోప్ చరణ్ అన్న హెల్దీగా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ చరణ్ అన్న. వీళ్ళందరికన్నా ఒక మెట్టు ఎక్కువ నాకు నువ్వు అంటే ఇష్టం. వాట్ ఎ వండర్ఫుల్ స్పీచ్ నిహారిక కొనిదెల గారు అదరగొట్టేశారు, అంతే మామూలుగా కాదు. సో ఇప్పుడు అందరి స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ చేస్తున్నా నాకు మాట్లాడడం ఎంత కష్టం అని చెప్పినా స్వామినాయుడు గారు పుష్ చేశారు. ఇక్కడికి విచ్చేసిన మెగాస్టార్ అభిమానులకి, అలాగే పవర్ స్టార్ అభిమానులకి, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి నేను నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం సేపు బ్లడ్ సెంటర్ గురించి మాట్లాడవచ్చు, 2 minutes. అన్నయ్య గారు బ్లడ్ సెంటర్కి పిలిచి నన్ను అక్కడ పనిచేయమని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కేవలం సినిమాలు చూసి వాళ్ళు సినిమాలు చూసి అభిమానులుగా మారడం, అంతేకాక అన్నయ్య చెప్పిన ఒక మాట, రక్తదానం చేయండి, ప్రాణాలను రక్షించండి అనే ఒక మాట చెప్పినందుకు ఆయన్ని, చిరంజీవిని గారిని సినిమా యాక్టర్గా అభిమానించడమే కాకుండా ఆయన సేవా కార్యక్రమాల్లో ఫాలో అవడం, బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం, రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం ఎంత ఓవర్వెల్మింగ్ ఉంటుందంటే ఇది కేవలం మెగాస్టార్ అభిమానులకు మాత్రమే చెల్లుతుంది. చిన్నప్పుడు చిరంజీవి గారి అభిమానులు మాత్రమే విన్నాను నేను. వాళ్ళు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేయడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువగా చిరంజీవి గారి అభిమానులు మాత్రమే చేసేవాళ్ళు. అవి వింటూ పెరిగాను. ఈ రోజున నేను బ్లడ్ సెంటర్లో పనిచేయడం నిజంగా నా అదృష్టం. కేవలం హైదరాబాదే కాదు, మన తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా రక్తం అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా చిరంజీవి గారి అభిమాని అక్కడ ఉంటే చాలు, వాళ్ళు తప్పనిసరిగా ప్రాణాన్ని రక్షిస్తారు రక్తదానం చేసి అనేది మీరు బాగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే మన రామ్ చరణ్ నిన్న బాబుకి దెబ్బ తగిలింది, బట్ త్వరగా తాను కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయినా సరే మొండోడు వెళ్ళిపోయాడు షూటింగ్కి. తన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే చరణ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానా. ఈ సంవత్సరం చరణ్కి చాలా స్పెషల్ బర్త్డే. తన 3 బిడ్డలతోటి చాలా సంతోషంగా, అభిమానులు అంతకన్నా సంతోషంగా జరుపుకునే పుట్టినరోజు ఈ సంవత్సరం. నానా, నువ్వు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు నీ కుటుంబంతో, నీ అభిమానులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కలిగించినందుకు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు మా మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్